Malika goes to school worksheet 1.1 matching words. Window, road, school, hill, forest. Second Roman missing letters: school, forest, road, door, tree, window, hill, home, club. వర్క్షీట్ 1.2 ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో రాయాలి. బర్త్డే, డౌన్, ఎగర్లీ, ఫెస్టివల్, నారో, పేవ్డ్, రిచ్, స్పెషల్, టుడే, వెల్కమింగ్. కాపీ రైటింగ్. వర్క్షీట్ 1.3 మిస్సింగ్ లెటర్స్: స్పెషల్, బర్త్డే. కాపీ రైటింగ్. వర్క్షీట్ 1.4 ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో వెర్బ్ ఫామ్స్, యాక్షన్ వర్డ్స్ని మాత్రమే రాయాలి. రిసైడ్స్, వాక్, వేవ్, డ్రా, సీ, పెయింట్, గ్రో, కేమ్. మిస్సింగ్ లెటర్స్: బ్యూటిఫుల్, సెలబ్రేషన్స్, వీల్ చైర్. వర్క్షీట్ 1.5 యాడ్ ఇంగ్ ఫామ్ వెర్బ్ అండ్ యాడ్ ఈడీ ఫామ్ వెర్బ్స్. చివరి లెటర్ ఈతో ఎండ్ అయ్యే వాటికి ఐఎన్జి యాడ్ చేసినప్పుడు ఈ తొలగిపోయి ఐఎన్జి యాడ్ అవుతుంది. బిఏకేఈ, బేక్ ప్లస్ ఐఎన్జికి ఈ తొలగిపోయి బిఏకేఐఎన్జి వస్తుంది. అలాగే ఇంగ్ ఫామ్కి ముందున్న లెటర్ కాన్సోనెంట్స్ అయితే ఒక్కోసారి డబల్ లెటర్ వస్తుంది. ఆర్యుఎన్ ప్లస్ ఐఎన్జికి యాడ్ చేస్తే ఆర్యుఎన్ఎన్ఐఎన్జి వస్తుంది. వెర్బ్ ఫామ్కి వైతో ఎండ్ అయ్యే పదాలకి ఈడి యాడ్ చేసినప్పుడు వై తొలగిపోయి ఐఈడి యాడ్ అవుతుంది. డిఆర్వై, డ్రై, ప్లస్ ఈడి యాడ్ చేస్తే డిఆర్ఐఈడి, డ్రైడ్ వస్తుంది. ఇచ్చిన వర్డ్స్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేసి రాయాలి. COMING కమింగ్, GETTING గెటింగ్, CARRYING క్యారీయింగ్, GOING గోయింగ్, PLAYING ప్లేయింగ్, WEARING వియరింగ్, ROLLING రోలింగ్, LEARNING లెర్నింగ్, MAKING మేకింగ్. ఇక్కడ ఈడి యాడ్ చేసి ఇచ్చిన వర్డ్స్ని రాయాలి. CARRIED క్యారీడ్, WANTED వాంటెడ్, LEARNED లెర్న్డ్, ROLLED రోల్డ్, ASKED ఆస్క్డ్, REPLIED రిప్లైడ్, INSISTED ఇన్సిస్టెడ్, JUMPED జంప్డ్, TRIED ట్రైడ్. వర్క్షీట్ 1.6లో ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో నౌన్స్ని రాయాలి. మల్లిక, సెండ్రి, సన్రైజ్, కూల్, ఐస్, రంగా, ఫ్రెండ్స్, గేమ్స్, యూనిఫామ్. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్తో పొలైట్ ఆస్కింగ్ క్వశ్చన్ని తయారు చేసి రాయాలి. వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్? వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ వాటర్? వుడ్ యూ లైక్ టు ఈట్ an ice cream? Would you like to stay at home? Would you like to come with us? Would you like to play chess? వర్క్షీట్ 1.7 ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో పైన ఇచ్చిన వర్డ్స్ని ఏది సరిపోతే అది రాయాలి. I want to make friends. I want to wear uniform. I want to learn English. I want to write stories. I want to eat mangoes.
ఈ రోమన్లో కింది ఇచ్చిన బాక్స్లోని వర్డ్స్ రెండింటిని యాడ్ చేస్తూ ఒక మీనింగ్ఫుల్ వర్డ్స్ని తయారు చేసి రాయాలి. హెడ్ మాస్టర్, వీల్ చైర్, బర్త్డే, మోర్ ఓవర్, ఎవ్రీవన్, సన్ రైజ్. వర్క్షీట్ 1.8 మ్యాచింగ్ ద పిక్చర్స్ అండ్ వర్డ్స్. bouquet, stones, path, hope, spade, weeds. సెకండ్ రోమన్ ఇక్కడ ఇచ్చిన బాక్స్లో వర్డ్స్ని ఉపయోగించి పట్టికలోని ఫిల్ చేయాలి. టీ, టీఈఏ టీ. సెకండ్ ఈఏటి ఈట్. థర్డ్ హెచ్ఈఆర్ హెర్. 4 ఏఎక్సి యాక్స్. 5 ఈఏఆర్ ఇయర్. 6 టీహెచ్ఈ ద. 7 ఏఐఆర్ ఎయిర్. 8 ఎస్ఈఏటి సీట్. 9 హెచ్ఈఏఆర్ హియర్. 10 సిహెచ్ఏఐఆర్ చైర్. 11 టీఈఏసిహెచ్ టీచ్. 12 REACH రీచ్. వర్క్షీట్ 1.9లో రోమన్ నెంబర్ 1 సింగులర్కి ప్లూరల్ ఫామ్స్ రాయాలి. సింగులర్కి ఎస్ యాడ్ చేస్తే ప్లూరల్ ఫామ్ వస్తుంది. డే, డేస్, పేరెంట్, పేరెంట్స్, స్కూల్, స్కూల్స్, బ్యాగ్, బ్యాగ్స్, స్టూడెంట్, స్టూడెంట్స్, షూ, షూస్, చైల్డ్, చిల్డ్రన్, ఫ్లవర్, ఫ్లవర్స్. సెకండ్ రోమన్లో బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ను ఉపయోగించి మీనింగ్ఫుల్ సెంటెన్స్ని రాయాలి. ఐ యూజ్ ఏ పెన్సిల్ టు డ్రా పిక్చర్స్. యూ యూజ్ ఏ పెన్ టు రైట్ నోట్స్. We use crayons to color the pictures. They use sketches to draw the outlines. He uses color pencils to color the pictures. ఇలాగా రాయాలి. వర్క్షీట్ 1.10 ఫస్ట్ రోమన్లో ఇచ్చిన వర్డ్స్లో మిస్ అయిన లెటర్స్ను రాయాలి. SPECIAL స్పెషల్. UNIFORM యూనిఫామ్. CHILDHOOD చైల్డ్హుడ్. BOUQUET బుకే. NEIGHBOUR నైబర్. సెకండ్ రోమన్ ఇచ్చిన 2 బాక్స్లోని ఏవైనా 2 వర్డ్స్ని కలిపి కాంపౌండ్ వర్డ్స్ని తయారు చేయాలి. FISHER ఫిషర్. MAN మ్యాన్ ఫిషర్ మ్యాన్. HAND హ్యాండ్. KERCHIEF కర్చీఫ్ హ్యాండ్ కర్చీఫ్. NEWS న్యూస్. PAPER పేపర్ న్యూస్ పేపర్. CLASS క్లాస్. ROOM రూమ్ క్లాస్ రూమ్. ICEAM క్రీమ్ ఐస్ క్రీమ్. TEXT టెక్స్ట్. BOOK బుక్ టెక్స్ట్ బుక్. EVERY ఎవరీ. BODY బడి ఎవ్రీబడి. BLACK బ్లాక్. BOARD బోర్డ్ బ్లాక్ బోర్డ్. వర్క్షీట్ 1.11 గ్రామర్. రోమన్ నెంబర్ 1 ఇచ్చిన బ్లాంక్స్లో సరైన నెగిటివ్ ఫామ్ని చూజ్ చేసుకొని రాయాలి. The sun does not rise in the west. My parents don't watch the television. You don't wake up early in the morning. I don't sleep late at night. Malika does not enjoy waving basket. సెకండ్ రోమన్లో ఇచ్చిన క్వశ్చన్స్కి సింపుల్ ప్రజెంట్లో
ఆన్సర్స్ రాయాలి. Do you like ice cream? No, I don't like ice cream. Does your friend like sweets? Yes, my friend likes sweets. Do the children like toys? Yes, the children like toys. Does your sister sing song? Yes, my sister sings songs. Do your friends help you? Yes, my friends help me. వర్క్షీట్ 1.2లో ఇచ్చిన వర్డ్స్ని అబ్స్ట్రాఫియర్ యాడ్ చేసి వాటిని షార్ట్ ఫామ్స్ ఎలా రాయాలి, ఎలా పలకాలి. I plus am. That plus is, that's. They plus are, there. We plus have. I plus have, I've. Who plus is, whose. What plus has, what's. You plus will, you'll. సెకండ్ రోమన్లో అబ్స్ట్రాఫ్ను సరైన చోట ఉపయోగించి షార్ట్ ఫామ్స్ను రాయాలి. ద బైసికిల్ ఆఫ్ రాము, రామూస్ బైసికిల్. ద బుక్ ఆఫ్ ఏ టీచర్, టీచర్స్ బుక్. ద ప్లే గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్. ద బ్యాగ్ ఆఫ్ కవిత, కవితాస్ బ్యాగ్. ద పెట్ ఆఫ్ సుమ, సుమాస్ పెట్. వర్క్షీట్ 1.13లో రోమన్ నెంబర్ 1 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించి ఒక పిక్చర్ ఇచ్చింది. దాన్ని ఆ పోస్టర్ని గమనించి హెడ్ మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రోమన్ నెంబర్ 1లోని పోస్టర్ని గమనించి పిల్లలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్కి సంబంధించిన పోస్టర్ను కింద డ్రా చేయాలి. వర్క్షీట్ 1.14లో స్టూడెంట్స్ క్లాస్ టీచర్స్కి స్టమక్ పెయిన్కి సంబంధించి లెటర్ను రాసి సెలవు అడగాలి. ముందుగా రైట్ సైడ్ డేట్ వేసి స్కూల్ పేరు రాసి మీ ఊరి పేరు రాసి టు అడ్రస్లో టు ద క్లాస్ టీచర్, మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్, క్లాస్ 5th, కొల్లపట్టు. రెస్పెక్టెడ్ టీచర్, యాజ్ I am suffering from stomach pain, I am unable to attend school. Kindly grant me leave for today. Thank you. Yours obediently, రాధిక, రోల్ నంబర్ 3, క్లాస్ 5. ఇలా మీ అడ్రస్ని ఇవ్వాలి. వర్క్షీట్ 1.15లో కెన్ ఉపయోగించి కొన్ని మీనింగ్ఫుల్ సెంటెన్స్ని రాయాలి. యూ కెన్ వేవ్ ఏ వెరైటీ ఆఫ్ కెన్ బాస్కెట్స్ faster than anyone else. You can paint beautiful pictures. I can write a story. I can draw a picture. I can sing these songs. I can read this book. సెకండ్ రోమన్లో ఇచ్చిన బాక్స్లోని హింట్స్ సహాయంతో ఐ విష్తో మొదలయ్యే సెంటెన్స్ను రాయాలి. I wish to get prize in the competition. I wish to speak good English. I wish to visit the zoo. I wish to look after my grandparents. Worksheet 1.16లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. How is the path to reach school? The path to the school is too narrow, rocky and uneven. Why Mallika could not walk? Second question. Mallika could not
walk because she was a differently abled girl. Third question. What is the dream of Mallika? The dream of Mallika is to go to school. Fourth question. Why did Ranga meet the headmaster? Ranga met the headmaster to talk about Mallika. సెకండ్ రోమన్లో ట్రూ ఆర్ ఫాల్స్ని రాయాలి. మల్లికాస్ ఫ్యామిలీ reside in a city. False. Mallikas is good in weaving basket and painting. True. Mallika uses a cycle to move around the house. False. Ranga helped Mallika to reach school. True. రోమ్ నంబర్ 3లో ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. There are some tribal groups that are still depending on forest. Most of these masses don't depend on cultivating land. They are specialized in collecting forest products for sale to non-tribal people. They live among the wide range of wildlife in Nallamalla. Troops of monkeys, herd of deer, and hives of bees are common around their colonies. They depend on fresh honey, tubers, and on the meat they hunt. Nowadays, these tribes are transforming and moving to the nearby villages. They are cultivating crops, weaving and basket, rearing cattle, and growing orchards. Who are still dependent on forest. Some tribal people are still dependent on forest. How do the forest people make their livelihood? They collect forest products and sell them to non-tribal people. What are common among the colonies? Troops of monkeys, herds of deer, and hives of bears are common among the colonies. Where do they get honey from? They get honey from the beehives. Mention some livelihoods of transforming tribes. The livelihood of transforming tribes are cultivating crops, weaving can baskets, rearing cattle, and growing orchards. ఈ రోమన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లెసన్ చదివి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను రాయాలి. వాట్ హ్యాస్ మల్లికా బీన్ వెయిటింగ్ ఫర్? ఆన్సర్. Mallika has been waiting for going to school. Second question. Where did Mallika's family reside? Mallika's family resides on the foothills of Nallamalla forest. Third question. Why was it difficult for Mallika to reach school? The way to the school is narrow, rocky, and uneven, so it is difficult for Mallika to reach school. Fourth question. How was Mallika different from others? Mallika was a differently abled girl. She could not walk. Fifth question. What astonished Ranga very much? Ranga was astonished to see her skill in painting. Sixth question. How did Ranga help Mallika? What does this tell us about him? Ranga explained Mallika's problem to the headmaster and requested that all together could level the path for Mallika. This incident tells us that Ranga is a kind
హార్టెడ్ అండ్ గుడ్ నేచర్డ్ బాయ్. లాస్ట్ మల్లిక గో టు స్కూల్ లెసన్ని టెక్స్ట్ బుక్లో నుంచి చూసి గుండ్రంగా హ్యాండ్ రైటింగ్ పారాగ్రాఫ్ వైజ్గా ఈ పేజెస్లో కాపీ చేసి రాయాలి.